వేపెక్స్ టీమ్. ఇలాంటి మూవీ ఇంత విజువల్గా గ్రాండియర్ రావాలంటే వేపెక్స్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. బికాస్ ఆఫ్ 1948 పీరియడ్లో టైం చూపించాలంటే ఆర్ట్ అండ్ వేపెక్స్ టీమ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. హోప్ఫుల్లీ దే అచీవ్డ్ అండ్ దే సక్సెస్డ్ వెరీ వెల్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవణ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. రజాకార్. సో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనము గూడూరి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. సో నా కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ చూసానంటే గూడూరి నారాయణ రెడ్డి గారు. సో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క హైలైట్ అండి. అంటే చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. ఒకళ్ళ గురించి మాట్లాడాలంటే అంటే అందరి గురించి మాట్లాడాలంటే టైం పడుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. తెలంగాణ గురించి అంటే నేను తెలంగాణలోనే పుట్టాను, కానీ తెలంగాణ ఇంత చరిత్ర ఉందని నాకు ఈ సినిమా చూసేవారికి తెలియదు. యాటా సత్యనారాయణ గారు అనా ఇంత కష్టపడ్డారా మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్ అనేది సినిమా ద్వారా చాలామందికి తెలిసిందంటే నాకు వచ్చిన కాల్స్ ప్రకారం అందరూ అంటున్నారు, అరే ఇంత చరిత్ర ఉంది ఆ సినిమా కానీ. సో ఈ సినిమాను మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే, ఎందుకంటే ఇంత గొప్ప చరిత్ర గల సినిమా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ వాజ్ వండర్ఫుల్, ఎస్పెషల్లీ రాజ్ గారు. యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్ సార్. ఇంద్రజ గారు, సో మీరు ఆ డైలాగ్ అది చెప్పొద్దు ఇక్కడ, బాగుంది, గూస్ బంప్స్ వచ్చే డైలాగ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇంద్రజ గారు కెరియర్. అండ్ అందరూ భీమ్స్ మొత్తం ప్రాణం పోశారు ఒక్కొక్క సీన్కి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అలాగే స్టేజ్ మీద కూర్చున్న అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ చంద్ర గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎందరో మరెందరో బలైపోయారు ఈ రజాకరుల దుశ్చర్యతో, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా సరే ఈ తెలంగాణ బిడ్డలు పోరాడి ఆ రజాకర్లను తరిమి కొట్టారు. ఇలాంటి గొప్ప చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన గూడూరు నారాయణ రెడ్డి గారికి, అలాగే నన్ను నమ్మి ఇందులో ఒక ముఖ్య పాత్ర ధరించిన అనుశ్రియా త్రిపాఠి, నిజాం వైఫ్కి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను నమ్మి అవకాశం కల్పించిన దర్శకులు యాట సత్యనారాయణ గారికి, అలాగే నన్ను పరిచయం చేసిన మహిదర్ గారికి నమస్కరిస్తూ, ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించిందంటే ఈ చిత్రంలో నిజాయితీ ఉంది. దర్శకులు, నిర్మాతలు ఏదైతే నమ్మారో దాన్నే తీశారు. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జల్దరిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇది నిజం, ఇందులో అబద్ధం లేదు. ఇందులో ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన మీ అందరికీ, అలాగే నటించిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం కల్పించిన యూనిట్ మొత్తానికి నేను ధన్యవాదాలతో తెలుపుకుంటూ, ఈ చిత్రాన్ని అందరూ చూడండి, చరిత్రను తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ యాటా సత్యనారాయణ సార్కి నమస్కారం. అదేవిధంగా మేనేజర్ సార్లకి. నేను యాక్చువల్గా మూవీకి వెళ్తే మూవీ మొత్తం చూడనండి. ఒక మూవీ చూడాలంటే నాకు 10 days పడుతుంది, ఎందుకంటే నేను రియల్గా పోలీస్ ట్రైనర్ని. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు అందులో ఉన్న ఆర్మీకి డ్రిల్ చేయించాలని. మూవీకి వెళ్ళాక నిద్రపోదామన్నా నిద్ర రావట్లేదండి. అన్ని గూస్ బాంబ్స్. ఇంద్రజ గారి డైలాగ్ కానివ్వండి, మన రజాకార్ సార్ పేరే రజాకార్ పెట్టేశాం. ఆయన డైలాగ్స్, ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన చూస్తుంటే సినిమా చూస్తున్నా నాకే భయం అవుతుంది. అలాంటి ఈ మూవీని మన డిఓపి గారు రమేష్ గారు ప్లస్ ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు
ఆయన పేరే ఉంది తిరుమల తిరుపతి. ఇలాంటి మూవీ రజాకార్ 2 తీయాలని కూడా నేను యాటా సత్యనారాయణ గారిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. సురేష్ కుమార్ గారు మాట్లాడతారు. ఇవాళ కూడా కొంచెం ఇంచుమించు అదే గెటప్లో వచ్చినట్టున్నారు. First, I would like to thank Director Satyanarayan Garu and the entire direction team. Wonderful team. Thank you so much. And also Gudru Satyanarayan Reddy Garu, who has given me this opportunity. నేను ఒకటే చెప్తాను, నెహ్రూ ఏం చేశాడో నాకు తెలియదు, బికాజ్ ఇట్ వాజ్ లాంగ్ టైమ్. ఐ వాజ్ నాట్ ఈవెన్ బోర్న్ వెన్ దిస్ హ్యాపెండ్. సో వల్లభాయ్ పటేల్ సాబ్ జిందాబాద్ అంతే చెప్తాను. అండ్ ఎవ్రీ వన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఐ విష్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ वेरी मच. అండ్ राज गारू, आप तो सुपर छा गए सब. आपको तो हम कभी नहीं भूल सकते. थैंक यू वेरी मच. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చైతన్య గారు కొంచెం ముందుకు వచ్చి, యా ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను చైతన్య శక్తి. ఈ సినిమాలో మక్బల్ అని క్యారెక్టర్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురించి డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, మేము ఏమాత్రం లాగ్ చేయకుండా ముందే పిలుస్తున్నాం అన్నమాట. అందరికీ నమస్కారం అండి. ఇంత గొప్ప చిత్రం, చరిత్రలో నిలిచిపోయే చిత్రంలో నాకు ఒక అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. మంచి సినిమాను అందరూ ఆదరించండి. తప్పకుండా థియేటర్ చూసి మా యూనిట్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గిరి గారు ప్లీజ్ కమ్. ఇవాళ రజాకార్ ఆర్టిస్టులతో స్టేజ్ నిండింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ అన్న. యాడ్సెప్ట్ మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించారు. పెద్ద హిట్ అయింది సినిమా. ఈ సినిమాలో నేను కూడా ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ విష్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇప్పుడు శ్రేయస్ మాటలు విద్దాము. శ్రేయస్, కెన్ వి హ్యావ్ యూ హియర్? అసలు శ్రేయస్ని ఇంత రెబెల్గా చూస్తాం మేమని అనుకోలేదు. వెరీ హ్యాపీ టు సీ ఆన్ స్క్రీన్. శ్రేయస్, వండర్ఫుల్ జాబ్. Even I played a wonderful role in this film just because of my director, my dad, and he gave me a very nice role. And this is my first film in my life. I always wanted to be in my film. I want to become a very huge artist, and that can only be possible with your guys' support, the media support. Thank you. Well done, Shreyas. Thank you. And Ashok Reddy garu, please. అందరికి నమస్తే అండి. నా పేరు అశోక్ రెడ్డి. దీంట్లో బైరాన్పల్లి ఎపిసోడ్లో మట్టి తినే క్యారెక్టర్ ఒకటి నేను చేశాను. యాట గారికి ధన్యవాదాలు. చాలా రోజుల గ్యాప్ వచ్చింది. యాట గారి దర్శకత్వాన్ని ఇంతకుముందు నేను చేశాను, కానీ అయినా కూడా నన్ను వెతికి పట్టుకొని ఆ వేషం నాకు ఇచ్చినందుకు సదా రుణపడి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అంకురార్పణ చేసిన గూడూరు నారాయణ గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది మన చరిత్ర. ఇక్కడ పుట్టే, ఇక్కడ ఉండే, ఇక్కడ గాలి పీల్చే, ఇక్కడ నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. అప్పుడే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంలో ఈ సినిమా చూస్తే అసలు దాని విలువ తెలుస్తుంది. తప్పకుండా అందరూ సినిమా చూడండి, మన చరిత్ర తెలుసుకోండి. అసలు మనకు ఏ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనే పటేల్ అనేవాడు లేకపోతే మనమంతా ఇప్పుడు ఇంకొక పాకిస్తాన్లో, తుర్కిస్తాన్లో ఉండేవాళ్ళం. సో మన కట్టు, బొట్టు, పట్టు ఏది ఉండేది కాదు. సో మొత్తం మారిపోయే వాళ్ళం. అలాంటి రోజులు మళ్ళీ రావద్దని అనుకుంటే మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మనలో ఉన్న ఈ సమైక్యత తక్కువ, అది పోవాలి. లేజినెస్ అది పోవాలి. ఎప్పుడు యుద్ధానికి రెడీ ఉన్న ఒక సైనికుల్లాగా ఉంటేనే మన మనుగడ ముందు ముందు ఉంటుంది. అది ఏదో స్టేజ్ ఎక్కాను కదా, మైక్ దొరికింది కదా అని మాట్లాడే మాట కాదు, మనసులోంచి వచ్చిన మాట. అందరూ సైనికుడు ఉండాలి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో, ఎప్పుడో ఒకడు రజాకార్ రూపంలో వస్తూనే ఉంటాడు. ఎదుర్కోవడానికి అందరు రెడీగా ఉండాలి. జై భారతదేశం. థ్యాంక్ యూ సార్. రమణ గారు ప్లీజ్. అందరికీ నమస్కారము.
రజాకార్ ఇది కొందరికి తెలిసిన చరిత్ర, కొందరికి తెలియని చరిత్ర, కొందరు తెలుసుకోవాలనుకుంటున్న చరిత్ర. ఈ సినిమాని డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు తన విజన్తో, రమేష్ రెడ్డి గారి విజువల్స్తో, భీమ్ గారి మ్యూజిక్తో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. భారతదేశం గర్వపడ్డ సినిమా ఇది, గర్వపడే సినిమా ఇది. ఈ సినిమాలో నన్ను చిన్న క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించిన మా అన్నయ్య డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే గూడూరు నారాయణ రెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, రజాకా టీం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమణ గారు. యా మైక్ ఇవ్వరా. యా సంజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు, ప్లీజ్. హలో అండి, నమస్తే. నేను బలగం సంజయ్. ఎస్, ఇట్స్ అన్ హిస్టారిక్ హిట్. అంటే హిస్టరీని ఇంత ప్రాపర్గా చూపించింది సార్ మీరే డైరెక్టర్ గారు. బికాజ్ రజాకార్ అనే సినిమా చాలాసార్లు వచ్చింది, కానీ ఇంత పెద్ద హిట్ అవ్వలేదు. బికాజ్ ఇంత నమ్మి ఇంత స్టోరీని 10 ఏళ్ళు కష్టపడి దానిపైన రీసెర్చ్ చేసి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి రజాకార్ అనే సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి ద బెస్ట్ వర్షన్, బెస్ట్ విజన్. అంటే నా క్యారెక్టర్ వచ్చేసరికి ఒక డేంజరస్ రజాకర్ క్యారెక్టర్ చేశానండి. చాలా డేంజర్గా ఉంటుంది. నేను చేసేటప్పుడు కూడా బాధపడ్డాను, ఇంత డేంజర్గా చేశాను అంటే, ఇంత అధ్వానంగా చేశారా రజాకర్లు, ఇంత టార్చర్ చేశారంటే. నేను కూడా హైదరాబాద్ వాసినే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ అస్ నో ది హిస్టరీ, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టరీ. అంటే హిస్టరీలో నేను పార్ట్ అయిపోయాను. రేపొద్దున రజాకర్ ఎవరు అంటే ఆ సినిమా చూపిస్తారో దాంట్లో నేను పార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అక్కడ. యా థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ కేశవ్ గారు టు ప్లీజ్ స్పీక్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ విత్ అస్. సార్ యాటా అన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో షోయిబుల్లా ఖాన్ క్యారెక్టర్ చేశాను. జీరో నాలెడ్జ్ దాని గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఏమీ తెలియదు. నార్మల్ యాక్టర్గా ప్రిపేర్ అవ్వడానికి మనకు ఏదో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, కానీ హిస్టారిక్ క్యారెక్టర్ చేయాలంటే కొద్దిగా భయం. ఎలా చేయాలి ఏంటి, లుక్ వైజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. ప్లస్ ఒక సీన్ ఉండేది, ఆ సీన్లో అన్న చెప్పేవారు నాకు ఇది ఏంటి అదంటే ఎంత డీటెయిల్గా అంటే ఈజ్ ఆల్రెడీ బీన్, నాకు తెలియదు ఆయన ప్రెస్లో ఉన్నారని ఇంతకుముందు. జస్ట్ ఆఫీస్లో కలిసిన తర్వాత ఈ క్యారెక్టర్ అనుకున్నారు, వచ్చేయండి నీకు ఏదో చేస్తారు అనుకున్నాను తప్ప ఆయన విజన్, ఆయన ఇచ్చిన డీటెయిల్స్ చాలు, నాకు హోంవర్క్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఆన్ స్క్రీన్ చూడగానే ద జస్టిఫికేషన్ వాజ్ సో డన్. ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్, ప్రతి క్యారెక్టర్, అక్కడ క్యారెక్టరే కనిపించాయి కానీ ఎవరు మమ్మల్ని కనిపించలేదు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కలిసి స్టేజ్ మీద ఉంటే ఒక ఇండియా మ్యాప్ గీసుకోవచ్చు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. అంత గొప్పగా ఆయన ఎంచుకున్నారు. అక్కడ స్టోరీ బోర్డ్ నుంచి ప్రతి ఒక్క కాస్టింగ్ నుంచి ఇంత డీటెయిల్గా వర్క్ చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యావ్ సీన్ దిస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే టికెట్ బుక్ చేసిన తర్వాత 18+ అని ఉంది, బికాజ్ ఏజ్ సర్టిఫైడ్, బికాజ్ ఆఫ్ ద బ్లడ్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉంది. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఒక ఇంట్లో నాకు నా మిస్సెస్కి జరిగిన డిస్కషన్ ఏంటంటే పెద్ద పెద్ద కమర్షియల్ హిట్ ఉన్న ఏ సర్టిఫైడ్ ఉన్న సినిమాకి అలౌ చేస్తున్నారు మమ్మల్ని, ఈ సినిమాకి ఎందుకు అలౌ చేయట్లేదు? మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ చేస్తున్నారు 18+ సార్, చిన్నపిల్లల్ని అలౌ చేయరు, ఓన్లీ ఈ సినిమాకి ఎందుకు? పేరెంటల్ గైడెన్స్ ఉంది కదా. సో పేరు చెప్పదలుచుకోలేదు వేరే కమర్షియల్ సినిమాల గురించి, దానికి అలౌ చేస్తున్నారు, బాడీ షేమింగ్ జరుగుతుంది. కానీ ఇలాంటి ఒక గొప్ప చారిత్రకమైన సినిమాకి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే ఆపుతున్నారు, బికాజ్ ఆఫ్ ఏ సర్టిఫైడ్ అని. సో ఆలోచించాలి, దీన్ని ఆర్గ్యుమెంట్గా మనం తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ 18+ అవ్వచ్చు, 16 అవ్వచ్చు, వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది, అండ్ గొప్ప సినిమా ఇది. మాకు అవార్డ్స్ రివార్డ్స్ వస్తాయో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా మాకు ఇంతమంది గొప్ప నటినట్టులతో మనం వర్క్ చేసినందుకు వీ ఫీల్ ప్రివిలేజ్డ్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్. దీనికన్నా ఇంకా తక్కువ అవార్డు మాకు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ కేశవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చలపతి రాజు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న
పెద్దలందరికీ, ఇంటికి పేరు పేరున చెప్తే చాలా సమయం అవుతుంది. మీకు తెలుసు, మాకు తెలుసు. వ్యక్తులుగా కాకుండా శక్తులుగా కూడా మీరు చూశారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి, మా అందరినీ కళాకారులందరినీ కృష్ణుడై నడిపించి మమ్మల్ని అందరినీ మీ ముందుకి నడిపించిన, మీ ముందుకి ప్రదర్శింపచేసిన మాకు చాలా ఇష్టమైన ప్రియ దర్శకులు శ్రీ యాటా సత్యనారాయణ గారు. నా అదృష్టం ఏంటంటే ఆయన ప్రయాణం ఈ రంగంలో మొదటి అడుగు నుంచి నేను పక్కనే ఉన్నాను. నేను అది నా అదృష్టం. అంటే చెట్టు అందరూ ఎదిగిన తర్వాత చూస్తారు, నేను ఎదుగుతున్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను. అది నా అదృష్టం. అందులో ఎన్ని అందాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, అందులో ఎంత శ్రమ ఉందో, ఎంత శ్రమపడి ఆ వృక్షం మహావృక్షం ఏందో నాకు తెలుసు. అలాంటి వృక్షం కింద నేను కూడా ఒక చిన్న వేషం వేసి మీ అందరి ముందు తీసుకురావడంలో ఆయన నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అలాగే ఇది ప్రజల్లో ఎంత గొప్పగా సక్సెస్ అయిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రతి వాళ్ళు హైదరాబాద్, అంటే నేను దాదాపుగా ఒక 44 సంవత్సరాలైంది హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవలసిన అంశం ప్లస్ చూడవలసిన చిత్రం. ఇంత గొప్ప సినిమాని నా ప్రియ మిత్రుడు యాటా సత్యనారాయణ గారు తీయడం, నేను చూడడం అసలు చాలా అద్భుతమైన అంశం. అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, థ్రిల్గా ఫీల్ అయ్యాను నేను. అది అంటే మనలో ఉన్న మనోభావాల్ని, నవరసాల్ని, మనలో డిఫరెంట్ ఎమోషన్స్ని ఒకటేసారి ఒక స్క్రీన్ మీద సునామీ లాగా వస్తే ఎలా ఉంటుందో అలా చూశాను. నిజంగా ఆయన ముందు చాలా మంచి సినిమాలు చేయాలని, మాలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ కళామ తల్లి సేవలో తరించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యనారాయణ గారు ప్లీజ్. ముందుగా నా సోదరుడు యాటా సత్యనారాయణ డైరెక్టర్కి శుభాకాంక్షలు. పెద్ద హిట్ అయింది, మంచి టాక్ వచ్చింది, చూస్తూనే ఉన్నారు, రష్ పెరుగుతూనే ఉంది, గమనిస్తున్నాను నేను. ఇంత పెద్ద చరిత్రలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నేను ఎంతో పూర్వజన్మ సుకృతం అది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, తోటి నటీనటులకు నా ధన్యవాదాలు. ఇంద్రజ గారి గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం. అంత పెద్ద క్వీన్లా ఉంటారు, ఆవిడతో సినిమా చేయొచ్చారా అంటే, నా మిత్రుడు చేయొచ్చా అంటే, అంత అందమైన హీరోయిన్ గారిని అంత డీగ్లామరైజ్ చేసి పర్ఫార్మెన్స్తో ఎంతో, అంటే ఉన్న అందానికన్నా పై స్థాయికి తీసుకెళ్ళింది. చచ్చిపోయాను అసలు ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత. మనసు పులకించిపోయి ఆడియన్స్ కూడా ఎంత ఆనందపడ్డారు అసలు మీ క్యారెక్టర్ మీద. చాలా 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 బాగుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం చాలా సినిమాల్లో ఇలా చాలా మంది ఆర్టిస్టులు నటించడం అనేది చూస్తూనే ఉంటాము, కానీ చాలా రేర్గా ఇలా ఒకే ఈవెంట్లో ఇంతమంది ఆర్టిస్టులు కలిసికట్టుగా రావడం అనేది చూసాము. అంటే సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అంతే ఇంపాక్ట్ ఉన్నటువంటి రోల్స్లో చూసాం కాబట్టే ఇవాళ ఇది సాధ్యమైంది అని చెప్పాలి. కోర్స్ అది పాజిటివ్గా కొంతమందికి, నెగిటివ్గా కూడా కొంతమందికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు చూసారా, ఆయన్ని చూస్తే రజాకార్ అని ఎంతమందికి బ్లడ్ బాయిల్ అయిపోతూ అలా కోపం వస్తూ ఉందన్నమాట. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి కూడా ఒక యాక్టర్కి గట్స్ ఉండాలని చెప్పాలి. రాజరుణ్ గారు అద్దరగొట్టేశారు. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. Thank you for this nice introduction. अंदरिकी नमस्कार. मुझे सिनेमा से इतना प्यार है कि जब कभी एक्टिंग की बात आती है, सिनेमा की बात आती है, तो मुझे समझ में ही नहीं आता है कि मैं शुरू कहाँ से करूं. यहाँ तेलुगु सिनेमा की अगर बात करें तो तेलुगु सिनेमा अपनी जगह इस दुनिया में बना चुका है. अपना नाम, अपने नाम का झंडा वो इस पूरी दुनिया में फैला चुका है. और मुझे खुशी है कि मैं तेलुगु सिनेमा का एक हिस्सा बनता जा रहा हूँ.
जब जब तेलुगु फिल्म इंडस्ट्री की बात होती है तब तब बाहुबली, पुष्पा, सालार, हनुमान, आदि पुरुष, इन फिल्मों का जिक्र जरूर होता है। मैं ये कहना चाहूँगा कि 15 मार्च 2024 में के बाद इन सब नामों में एक नाम और जुड़ गया है, रज़ाकार। रज़ाकार दिल के बहुत करीब है ये फिल्म। मुझे ये मैं इसलिए नहीं बोल रहा हूँ कि मैं इस फिल्म का हिस्सा हूँ। अभी हाल ही में जब हम इस फिल्म के प्रमोशन के लिए पूरे तेलंगाना में घूम रहे थे, गांव से गांव, थिएटर में, सड़कों पर जब लोगों से मिल रहे थे, जब हम मिलते हैं तो कई बार शब्दों की ज़रूरत नहीं होती है, कई बार आपको फीलिंग छूती है, आपको पता चलता है कि सामने वाला क्या महसूस कर रहा है। वो आंखों से वो ताकत आप तक पहुंचती है और उसी ताकत के बल पर मैं ये बोल रहा हूँ कि रज़ाकार उन्हीं में से एक फिल्म है जो तेलुगु सिनेमा में याद रखी जाएगी। जब जब हिस्ट्री में अच्छे सिनेमा की, तेलुगु फिल्मों की बात होगी, तब तब रज़ाकार का नाम उठेगा। पूरी टीम के कोऑपरेशन से ये फिल्म बनी है और ये थोड़ा मुश्किल होगा कि मैं सबका नाम यहाँ गिनाऊं, इसलिए मैं सभी को हाथ जोड़ के धन्यवाद बोल देता हूँ। लेकिन दो नाम बहुत ज़रूरी हैं मेंशन करना, जिन्होंने इस फिल्म की नींव रखी, इस फिल्म की बुनियाद रखी। एक गूडूर नारायण रेड्डी सर, दूसरा याटा सत्यनारायण गारू। इन्होंने वो जज्बा दिखाया और वो इस फिल्म को आगे लेकर आए और उस वजह से एक अच्छा, सेंसिबल, सार्थक, मीनिंगफुल सिनेमा तेलुगु इंडस्ट्री की, तेलुगु सिनेमा का हिस्सा बना। उसके लिए मैं आपको बहुत थैंक यू बोलता हूँ सर। और बाकी जाने अनजाने में अगर मैंने किसी भी टीम मेंबर्स को कहीं कोई दुख पहुंचाया हो, मुझसे कोई गलती हुई हो, तो मैं उसके लिए माफ़ी मांगता हूं। और आप सभी को बहुत बहुत प्यार, बहुत बहुत धन्यवाद। Thank you so much, Raj Arjun ji. You have done a fantastic job as Rivas. And yes, we have Ketana here. Can we have you on stage? Quick ga tana maatalu kuda vinesi manam. Yeah, please come. Yeah, you're already late. అందుకే వెంటనే మైక్ ఇచ్చేస్తున్నా, ప్లీజ్. I'm so sorry, I'm too late. So sorry for you. I'm Ketana Raj. నేను కూడా ఈ మూవీలో ఒక ప్రామినెంట్ రోల్ చేశాను. రెస్పాన్స్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు తీసుకొచ్చినందుకు మేము అందరం ఇలా కూర్చొని హ్యాపీగా సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వాజ్ లైక్ వాట్ అ మూవీ. ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు. దేవర్ లైక్ అసలు యూనో ఇలాంటి థాట్ రావడమే ఇట్స్ గ్రేట్ థింగ్. అందరం ఎలాంటి మూవీస్ అయినా చేయాలి అనుకుంటాం, బట్ యాజ్ అ డైరెక్టర్ తను ఎలాంటి మూవీస్ అయినా చేయొచ్చు, లైక్ మంచి స్టేజ్కి రావడానికి. బట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ, ఇలాంటి థాట్ని తీసుకొచ్చి మూవీని చేయడం అంటే ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, యాటా సార్ అండ్ గూడూర్ నారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మూవీ మాకు అందించినందుకు అండ్ ఇందులో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో ఇంద్రజ గారు, థ్యాంక్ యू सो मच. आई लव्ड योर परफॉर्मेंस. वाव. एंड राज अर्जुन जी, आप तो आपको देखे तो बहुत गुस्सा आ रहा है. वैसा है आपके परफॉर्मेंस. इट्स लाइक आई वांट टू किल यू रियली. ऐसा है आपके परफॉर्मेंस. లిటరల్లీ మేము మూవీ ప్రీమియర్ షో చూస్తున్నప్పుడు అందరూ ఇతన్ని కొడుతుంటారు. అదొక లాస్ట్ సీన్లో పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఇట్స్ లైక్ వర్డ్ హీ షుడ్ బి కిల్డ్, రైట్? ఇట్ వాజ్ లైక్ దాట్. సో thank you so much. Hope we'll make great movies again like this. మీ అందరిని ఇట్లానే ఎంటర్టైన్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేతన. రాజార్జున్ గారు విన్నారు కదా, కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఆడియన్స్ దగ్గర ఫర్ యువర్ సేఫ్టీ. అండ్
థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు భీమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ లవ్లీ లవ్లీ సాంగ్. ఐ లవ్డ్ ఇట్. Thank you very much for these kind words. I just want to make a humble request to print media, online media, digital media and press that please spread the word and say through you that it is a meaningful, sensible, authentic, genuine cinema. People should watch it and then appreciate it and then make it on a high. Bring it on a high. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మహేష్ ఆచంట గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. సో వారిని కూడా వేదిక పైకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అప్పుడు ఆ సీన్ చెప్పినప్పుడే నాకు అనిపించింది ఆ మీసం తీయాలేదంటే ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఎప్పుడు ఈ గెడ్డం ఇలా పెంచుకుంటాను తిరిగేవాడిని. ఫస్ట్ టైం మీసం తీపించారు. ఆ మీసం తీపించడం వల్ల ఆ లుక్ చేంజ్ అయినట్టు కూడా అనిపించింది. రెగ్యులర్ క్యారెక్టర్లకి డిఫరెంట్గా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి, మన కెమెరామెన్ గారికి, ఇంద్రజ మేడం గారికి, మొత్తం పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి చరిత్రలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ ఎస్ మరిక చాకలి ఐలమ్మగా ఒక పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ రోల్లో యాక్షన్ కూడా చేశారు ఈ సినిమాలో స్పెషల్గా. బట్ జస్ట్ కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఈ సినిమాలో చూస్తే పవర్ఫుల్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు. మనం ఈ మధ్య కాలంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నాం, కానీ అప్పట్లోనే ఎంతమంది రెబెల్ స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు అన్నది ఈ సినిమాలోనే క్లియర్గా కనిపిస్తోంది. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఐలమ్మ. ఇప్పుడు ఇంద్రజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దిస్ వన్ ఓకే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మీడియా మిత్రులకు అండ్ ప్రేక్షకులకు వాళ్ళ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. అండ్ జనరల్గా 4 పిల్లర్స్ అంటారండి. ఏదైనా బలంగా నిలబడడానికి అస్థివారం 4 పిల్లర్స్ అంటారు. మాకు 8 పిల్లర్స్. మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు, అండ్ మా డిఓపి రమేష్ గారు, అండ్ మ్యూజిక్ బీమ్స్ గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు, అండ్ కాస్ట్యూమ్ పూజా గారు, ఎఫెక్ట్స్ ఇచ్చిన ఆ బృందం, ఆ తర్వాత 8th పిల్లర్ మా ఆర్టిస్ట్ బృందం. సో మేమందరం కలిసి సమిష్ట కృషితో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాము. మేము పడ్డ కష్టం కానివ్వండి, లేదా మేము దానికి పెట్టిన కమిట్మెంట్ కానివ్వండి, కేవలం ప్రేక్షకులైన మీరు వచ్చి మూవీ చూస్తేనే సక్సెస్ అయ్యేది. మీరు చూశారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ మీరు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే కూడా పెద్ద సక్సెస్ మీరు చెయ్యగలరు. చెయ్యాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర. ఇది చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఈ మూవీ గురించి. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే అండి, ఇది ఈరోజు మేము జరుపుకుంటున్న రజాకర్ సక్సెస్ మీట్ అస్సలు సిసలైన సక్సెస్. ఎందుకని 2 రీజన్స్ అండి. ఒకటి, ఎన్నో విభేదాలు అంటే ఒపీనియన్స్ కానివ్వండి. ఈ మూవీ రిలీజ్కి ముందే ట్రైలర్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు మామూలుగా లేదండి. అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అంటే థ్రెటనింగ్ కాల్స్ దగ్గర నుంచి, మెసేజెస్ దగ్గర నుంచి, ఇది ఈ మతానికి చెందింది, ఈ పార్టీకి చెందింది, ఇది ఇలా అది అలా అనేసి అపోహలకి గురైపోయి, అంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక మూవీని చూడ్డానికి అడ్డుకునే, వాళ్ళని రాకుండా చేసే అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా మూవీ సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇది అసలు సిసలైన సక్సెస్. అండ్ సెకండ్ థింగ్ అండి, ఒక మూవీ నిజమైన సక్సెస్, నిజమైన విజయం అన్నది ఎప్పుడు అంటే ఆ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడు ఏదో నడుస్తుంది, అంటే ప్రేక్షకులు వస్తున్నారు, థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీ చూశారు, ఒక 70 రోజుల లేదు 100 రోజులు ఆడింది. ఇది కాదండి, ఇది కూడా సక్సెసే. కానీ అసలు సిసలైన సక్సెస్ ఏంటంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, లేదా 25 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక విషయం మీకు తెలియాలి, లేదా ఏదో ఒక విషయం మీద మీకు ఒక అవగాహన లేదు, ఏదో ఒక విషయం తెలుసుకోవాలని మూవీ ద్వారా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు, లేదా ఆ మూవీని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారంటే అది నిజమైన విజయం.
మా మూవీ రజాకర్ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసింది, ఈ మూవీలో చూపించింది ఏదొక్కటి కూడా కల్పితం కాదు. ఏదొక్కటి కూడా ఏదో చెయ్యాలి కదా, చూపించాలి కదా అని మళ్ళీ చెప్తున్నాం. ఒక మతానికి, ఒక పార్టీకో సంబంధించి ఆర్టిఫిషియల్గా ఏమీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు. జరిగిన నిజాల్ని నిజాయితీతో మా డైరెక్టర్ గారు తీశారు. దాన్ని ఎంతో గుండె నిబ్బరంతో, ధైర్యంతో మా ప్రొడ్యూసర్ గారు మీ ముందు తీసుకొచ్చారు. సో ఈ మూవీ నాట్ ఓన్లీ యాజ్ అ మూవీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లెసన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ యాజ్ ఒక డాక్యుమెంట్. నిజంగా చెప్పాలంటే అది డాక్యుమెంట్గా కాకుండా మీ అందరికీ ఇష్టపడి మీరు కూర్చుని చూసే విధంగా ఒక సినిమాగా మీ ముందు తీసుకొచ్చారు. సో వండర్ఫుల్. చాకలి ఐలమ్మగా నాకు ఒక పాత్ర ఇచ్చి నా కెరియర్లో ఎప్పటికీ మర్చిపోని ఒక మైల్ స్టోన్గా నిలబడే ఒక పాత్ర ఇచ్చినందుకు యాటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులు కానివ్వండి, మా ఆర్టిస్ట్ బృందం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ ఎస్, మరిగా పాటకి ఎంత పదును ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసిన భీమ్స్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లచ్చ నూరేళ్ళు బతుకము తమ్మి, సచ్చిపోదాము నెత్తురు చిమ్మి, వస్తే రాని రాసావుల దొమ్మి, సస్తే పోయేది సంకెల తమ్మి. వెనకడికెవడో తన ఎన్నుముక నూరంచుల కత్తిగా చేసినడంట, యాది చేసుకో బిడ్డ మన ఎముకలను, మన పేగులను వెయ్యంచుల కత్తులు చేయమంటోంది పురుడోసిన గడ్డ. అరరే గడ్డి పోస అనుకో, ప్రాణం గరిక పోస అనుకో, ప్రాణం వెంకగాసు అనుకో, ప్రాణం ఉంటేంది పోతేంది అదిగో కొంగు చాపుకోని, గొంతుకు ఇనుప గొలుసుతోని ముక్తిని అడుగుతోంది భూమి, ప్రాణం ఇస్తేంది చస్తేంది. ఈ సినిమాలో హీరో లేరు, ఈ సినిమాలో స్టార్లు లేరు, ఈ సినిమాలో తెలంగాణ చరిత్ర ఉన్నది. తెలంగాణ చరిత్రను మించిన స్టార్ ఎవరున్నారు ఇక్కడ? ఈ సినిమాకి సంబంధించి మా ఊరికి పోతే ప్రమోషన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కోడ్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏదో ఒక వ్యక్తినో, ఏదో ఒక కులాన్నో, ఏదో ఒక మతాన్నో, ఏదో ఒక ప్రాంతాన్నో దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కాదు. ఇది భావితరాల కోసం, ఇది భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈరోజు మనం బతికి ఉండడానికి కారణమైనటువంటి, స్వేచ్ఛగా వాయువులు పీల్చుకొని బతికి ఉండడానికి కారణమైనటువంటి, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం తీసినటువంటి సినిమా ఇది మన తాత గురించి స్మరించుకోవడం, మన అమ్మమ్మ గురించి స్మరించుకోవడం, మన నాన్నలు, మన అమ్మమ్మలు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రని, మనం ఈరోజు బతికి ఉండడానికి కారణమైనటువంటి గొప్ప చరిత్రను తెలుసుకోవడానికి తీసిన సినిమా ఇది. మరొక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ నుంచి నేను, తెలంగాణకు సంబంధించి ఈ సినిమా తీసాము, తెలంగాణకు సంబంధించిన సినిమా మాత్రమే కాదండి, ప్రపంచంలో బొలీవియాలో అలాగే క్యూబాలో యుద్ధం చేసినటువంటి, అక్కడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి చేగువేరా గురించి ప్రపంచంలో ప్రతి దేశంలో పుస్తకంలో ఒక పాఠం లాగా చదువుకుంటున్న మనం అందరం, ఎక్కడో పుట్టి పెరిగిన ఒక సోక్రటీస్ గురించి, ఒక మావో గురించి, ఒక లెనిన్ గురించి పుస్తకాల్లో చదువుకొని తెలుసుకుంటున్న మనం మన చరిత్రను మరిచిపోయాం. కాబట్టి మన చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రపంచ వేదిక మీద ఈ సినిమాను చూపించడం కోసం తీసిన సినిమాని సపోర్ట్ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సినిమాని మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వేదిక మీద ప్రదర్శించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.
మీరందరూ సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను. ఈ సపోర్ట్ మీరిచ్చే బలం, మీరిచ్చే బలగం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరికి చేరి ఈ దేశం మొత్తానికి ఈ సినిమా చూపించి ఎలా అయితే భారతదేశంలో తెలంగాణ, హైదరాబాద్ విమోచనం ఎలా అయితే అయ్యిందో భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ ఇది ఒక ఆవేశంతో కాదు, ఇది ఆలోచనతో చెప్తున్న విజ్ఞప్తిగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, దీన్ని మీరందరూ ఎవరైతే సోషల్ మీడియాలో సినిమా చూసి చాలా బాగుందని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడడానికి చాలా మందికి టైం దొరకట్లేదు. టైం దొరకాలంటే గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, లేదంటే ఏదైనా ఆడంబరాలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది, లేదంటే పార్టీలు చేసుకోవడానికి టైం దొరుకుతుంది. కానీ మన చరిత్ర తెలుసుకోవడానికి మాత్రం టైం దొరకట్లేదు అంటున్నారు. టైం దొరకట్లేదు కాదు, మన వాళ్ళు వీరులు చేసినటువంటి త్యాగాల విలువ మీకు తెలియట్లేదు కాబట్టి మీరు ఇవాళ థియేటర్ దాకా రాలేకపోతున్నారు. దయచేసి మీరు సినిమాకి రండి. ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, మనకు జన్మనిచ్చిన అమ్మ గర్వపడాలంటే ఈ సినిమా చూడాలి, మనకు జన్మనిచ్చిన తండ్రి గర్వపడేలాగా ఈ సినిమా చూడాలి, మన ఊరి వాళ్ళందరూ గర్వపడేలాగా మన రాష్ట్రమే కాదు ఈ దేశం అంతా గర్వపడేలాగా ఈ సినిమా మనం చూడాలి. ఈ సినిమా అలాగే ఇందులో చివరిలో ఇప్పుడు చెప్పినవన్నీ మీ అందరికి ఏమనిపిస్తుందంటే, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇంతలాగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ఏంటిది నోరుందని పారేసుకుంటున్నాడా, నోరు బతికేస్తున్నాడా అని అనుకుంటున్నారేమో. 600 రాజ్యాలను ఒకే చెండ నీడలోన నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్, సరదారుకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, పుట్టుక తప్ప చావు లేని వీరులార జిందాబాద్, చావు కూడా పుట్టుక అన్న ధీరులార జిందాబాద్, షోయబుల్లా దొడ్డి కొమురయ్య షేకు బందగి జిందాబాద్, యోధుల మర యోధులకు జిందాబాద్, బల బల యోధుల మర యోధులకు జిందాబాద్. కొన్ని వేల మంది ఆత్మార్పణం ద్వారా, కొన్ని వేల మంది మహిళలు, కొన్ని వేల మంది పిల్లలు, కొన్ని వేల మంది మన అక్కలు చెల్లెళ్ళ ఆత్మార్పణం ద్వారా సాధించుకున్నటువంటి స్వాతంత్రంలో ఇవాళ మనందరం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం బతుకుతున్నాం. అలాంటి వారందరిని స్మరించుకోవడం అంటే, అలాంటి వారందరిని మనం గుర్తు చేసుకోవడం అంటే అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మన జన్మకు లభించిన అదృష్టం, ఈ జన్మకు దొరికినటువంటి ఒక అద్భుతం. దయచేసి ఈ సినిమా విషయంలో నేను ఎవరిని ఎప్పుడు అనలేదు ఒక మాట, కానీ ఒక మాట మీడియా మిత్రులు అడుగుతున్నాను. సార్, మీరు లేకపోతే, మీరు వారధిగా పని చేయకపోతే, మీరు మా మధ్య లేకపోతే మేము లేమండి. మేము ఎంత సినిమా తీసినా, మేము ఎన్ని పాటలు పాడినా, ఎంత గొంతు చించుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ప్రగలాలు పలికినా కూడా నమ్మడానికి కానీ జనాలు రెడీగా లేరు. కానీ నమ్మించడానికి, నిజం ఇది అని చెప్పడానికి మీకు మాత్రమే చేతిలో కలం ఉంది, మీకు మాత్రమే గొంతులో బలం ఉంది, మీకు మాత్రమే గుండెలో ధైర్యం ఉంది. అది మాకు తోడుగా రావాలని, మీ బలమే మాకు బలగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పూన మోపోలే కట్టుకున్న తల్లి ఒళ్ళోకి నీవెప్పుడొస్తావో, రేపు మాపనకుంట యుద్ధం చేసే అమ్మ పాలెప్పుడు నీకు ఇస్తదో, రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటే అమ్మ రొమ్మున దిగుతున్నదో, నీ పేగుల్ని మెడకేసుకున్నదో, కాశీం రజ్వీని నేనంటున్నదో, నైజాం రాజ్య హింస జరుపుతున్నదో. బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా, నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా, నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కలోలే మేల్కొంటారా. దింపుడు కళ్ళల్లా మిమ్ములను దింపిలే బిడ్డ అని అంటున్నాము, ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము.
పిడికిళ్ళు మూసిన మీ అర చేతుల శపథమేందో తెలుసుకున్నాము. తెరిసిన కనుగుడ్లు చూపించే తువ్వల్లో మేము కూడా దండు కడుతాము. వరుసగా పబ్బతి పడుతాము, మీరు వదిలిన బందుకు పడుతాము. బిడ్డలారా పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా? రేపు పొద్దుగా యోగు సుక్కలోనే మేల్కొంటారా? మనస్ఫూర్తిగా తప్పులు మాట్లాడితే క్షమించి, అదే మనస్ఫూర్తిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించవలసిన కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించమని మీడియా మిత్రుల్ని, మా టీం మిత్రులందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. కాసేపు నేను కూడా స్పీచ్లెస్ అయిపోయాను, కాస్త ఒక గూస్ బంక్ మూమెంట్లో ఉన్నాను నేను. బట్ దట్ వాజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు చిత్రం గురించి, ఇమోషన్ గురించి. అండ్ ఎస్, మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్రని ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రంగా మలిచి మన ముందుకు తీసుకొచ్చిన యాట సత్యనారాయణ గారు, డైరెక్టర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. కో డైరెక్టర్ మహిదర్, హేమంత్ ఒకసారి రండి. సారీ రండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండి. హేమంత్, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2 ముక్కలు మాట్లాడు. ఇంత మంచి సినిమాకి మాకు కో డైరెక్టర్గా మా డిపార్ట్మెంట్ అందరికీ అవకాశం కల్పించిన యాట సత్యనారాయణ గారికి, మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకొని ఈ చరిత్రని సెల్లాడి మీద చూపించాలి, భావితరాలకు డాక్యుమెంట్ చేయాలి, దీని అందరికీ అందించాలని ఎక్కడ కించెత్ డౌట్ లేకుండా కాన్సెప్ట్ మీద కానీ డైరెక్టర్ గారి మీద కానీ ప్రొడక్షన్లో అన్ని వాల్యూస్ని సమకూర్చి ముందుకు నడిపించిన గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మహిదర్. హేమంత్ కృష్ణ. నా పేరు రాజేష్. ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా వరంగల్ బిడ్డని. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి, నన్ను ఏడీగా పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జాస్ట్ గోహన్ చౌదరి. ఈ సినిమా చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాకి పనిచేయటం నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎర్రగుడి తిమ్మరాజు. సో ఈ సినిమాకి నేను ఏడీకి పనిచేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా వాళ్ళు రాలేదా? ఇంకా ముగ్గురు, ఈశ్వరు, శివ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు నా పాదాభివందనం. నా గొంతు పోయింది, ఏమనుకోవద్దు. నిజంగా మరి మీడియా నన్ను మీ బ్రదరు, మా జర్నలిస్టు, మా కులపోడు అనుకున్నారా, లేకపోతే ఈ చరిత్రని భుజాల మీద ఎత్తుకెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అనుకున్నారా తెలియదు. కానీ మీ మీడియా చేసిన మన మీడియా చేసిన సపోర్టు మాటల్లో చెప్పలేంది. ఈ సినిమాని అంటే మీడియా తలుసుకుంటే ఏం చేయగలదు అన్నట్టుగా ఇలా హనుమంతుడుగాక పర్వతాన్ని అలా లేపుకెళ్ళినట్టు ఆ సినిమాని అలా లేపుకెళ్ళి అలా శిఖరం మీద కూర్చోబెట్టింది మీడియా. ఈ మీడియాకు జన్మతా నేను రుణపడి ఉంటాను. తర్వాత ఈరోజు నేను ఎక్కువ గట్టిగా స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు, అందరికీ కృతజ్ఞతలు చెప్పడమే. నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను ఆజన్మంతం రుణపడి ఉంటాను.
నా టెక్నీషియన్స్, మా డిఓపి రమేష్, నాకు యాజ్ ఎ డైరెక్టర్గా స్క్రిప్ట్ విషయంలో మిగతా విషయాల్లో టెన్షన్స్ ఉన్నప్పటికీ నేను చేసే వర్క్కి, నేను చెప్పిన షాట్కి 100% న్యాయం చేయడం కోసం తను తాపత్రయపడుతూ ఈ సినిమాని ఈరోజు హాలీవుడ్ రేంజ్లో మీ ముందు చూపించడానికి అవకాశం ఇచ్చిన నా తమ్ముడు రమేష్ చాలా గొప్ప కెమెరామెన్ అవుతాడు, డౌటే లేదు. మేము ఇంతకుముందు కలిసి ఆర్కా మీడియాలో స్వర్ణ ఖడ్గం చేశాం. అప్పుడే నాకు అర్థమైంది తన టాలెంట్ ఏంటో. అందుకే ఈ సినిమాకి ముందు తనని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఉపయోగంగా మార్చుకున్నాను. తర్వాత భీమ్స్ గురించి ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా తక్కువే. తను ప్రాణం పెట్టి పనిచేశాడు. ఒక్కొక్క పాట ఇప్పుడు వినిపించాడు. ఎంత ఆవేదన ఉందో ఆ పాట పాడిన ప్రతి క్షణం, దాని గురించి పనిచేసిన ప్రతి క్షణం తను ఏడుస్తూనే చేశాడు, ఫీల్ అవుతూనే చేశాడు. తెల్లవారితే కాపీ అందించాలి, క్యూబ్కి వెళ్ళాలనే టెన్షన్లో మేమున్నా కూడా అర్ధరాత్రి 1 గంటకు నాకు ఒక చోట కోరస్ యాడ్ చేస్తే బాగుంటుంది సార్ అనిపించింది అని చెప్పి మళ్ళీ నైట్ కోరస్ సింగర్లను తీసుకొచ్చి 1 గంటకు కోరస్ యాడ్ చేయించి తెల్లవారులు మాతో పని చేయించాడు భీమ్స్. అంతటితో ఆగకుండా నిన్న వాళ్ళ మానుకోట జిల్లా మహబూబాబాద్కి విజయయాత్రకు తీసుకెళ్తే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ తండోపతండాలుగా జనం, థియేటర్స్ నిండిపోయి అక్కడ ఒక విజయయాత్ర జరిపించి సహకరించాడు. భీమ్స్, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. మీ ఊర్లో చూశాను, ఊరంతా తను ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. ఈరోజు తెలుగు సినిమా తల్లి కూడా తనని హక్కున చేర్చుకుంది. ఎక్కడో మారుమూల తాండాలో పుట్టిన భీమ్స్ ఈరోజు మనందరినీ మైమర్పించే మ్యూజిక్ చేశాడు. నా సినిమాని, మన సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్. నెక్స్ట్ తమ్మిరాజు గారు ఇప్పుడు రాజమౌళి గారిది మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారు. తమ్మిరాజు గారు నేను 1999 నుంచి ఆర్కే టెలి షోలో కలిసి పనిచేశాం. నాకు సీరియల్స్కి తను ఎడిటింగ్ చేసేవాడు. రాజమౌళి గారి శాంతినివాసం సీరియల్కి ఎడిటింగ్ చేసేవాడు. తర్వాత ప్రసాద్ ల్యాబ్లో చేస్తూ ఉండేవాడు. అక్కడి నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ తమ్మిరాజు గారు. నా సినిమా చెప్పగానే ఇమీడియట్గా తను ఎంత బిజీగా ఉన్నా వచ్చి అతను కూడా ఎడిటింగ్ చేశాను అయిపోయింది అనుకోకుండా మిక్సింగ్లో కూర్చొని, తర్వాత ఫస్ట్ కాపీ నైట్ అంతా కూర్చొని మాతో పాటే కూర్చొని క్యూబ్కి ఇచ్చేంత వరకు మాతో పాటే ఉండి సహకరించాడు. తమ్మిరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి చిన్న డౌట్లో ఏమొస్తుంది ఎలా వస్తుంది అనుకున్న టైంలో మాకు నిరంజన్ అనే ఒక ఎడిటరు మన టీజర్ కట్ చేశాడు. మీరు చూసిన టీజరు, ఆ టీజరు మీరు ఎంత బజ్ క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ తెలుగులో కట్ చేసిన టీజరు భారతదేశం మొత్తం నేషనల్ ఛానల్స్లో కూడా డిబేట్స్ పెట్టే స్థాయికి తీసుకెళ్ళింది. అలాంటి టీజర్ని కట్ చేసి నాకు సహకరించింది నిరంజన్, ఎడిటర్ నిరంజన్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనక పని చేస్తావు తప్ప ముందు కనిపించావు. థ్యాంక్ యూ నిరంజన్. తర్వాత మా రాఘవ వి తమ్మారెడ్డి బాహుబలికి వర్క్ చేసేటప్పుడు నాకు ఆర్కేలో పరిచయం అయ్యాడు. తర్వాత నాకు స్వర్ణ ఖడ్గానికి గ్రాఫిక్స్ తనే చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు సలార్కి చేశాడు. రాఘవ మనం ఇలా సినిమా చేద్దాం అనగానే తను ఎంత బిజీగా ఉన్న నైట్లో వచ్చి కూర్చొని నాకు వర్క్ చేసి ఈరోజు 1947, 48 హైదరాబాద్ చాలా చోట్ల అక్కడే తీశారేమో, నిజంగానే 47, 48లోనే తీశారేమో అనే విధంగా హైదరాబాద్ కనిపిస్తుంది. దానికి కారణం రాఘవ, తన ఫ్రెండు రామ్నాథన్ తమిళియను, ఆరాటం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, పని చేయాలనే ఆతృత ఎక్కువ. వాళ్ళిద్దరూ కలిస్తే ఒకరు పరిగెత్తిస్తారు, ఒకటి క్వాలిటీ కోసం పరిగెడతారు. వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్ అనిపించింది నాకు బాగా సహకరించారు. వాళ్ళిద్దరి
సపోర్ట్ మీకు అర్థమవుతుంది. ఈరోజు మా ఈ సక్సెస్లో హైదరాబాద్ 1947 హైదరాబాద్ అంత బాగా కనిపించడానికి రీజన్ గ్రాఫిక్స్. వాళ్ళతో వర్క్ చేసిన దాదాపు ఎన్ని స్టూడియోలు 15 స్టూడియోస్ వర్క్ చేసినాయి. ఆ ఆవు ఫైట్ చూశారు మీరు. ఆ ఆవు ఫైట్ ఇరాన్లో జరిగింది. ఆ గ్రాఫిక్ వర్క్ ఇరాన్ని మాట్లాడుతూ డాలర్స్ అవన్నీ మనకెందుకంటే ఆ క్వాలిటీ అంత క్వాలిటీ రావాలని దానికోసం తాపత్రయపడి చేయించారు. అన్ని స్టూడియోస్కి నాకు తెలియవు, 50 నేమ్స్ తెలియవు. అన్ని స్టూడియోస్కి దాదాపు 89 మంది ఆర్టిస్టులు పనిచేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ మా తిరుమల ఆర్ట్ డైరెక్టర్, తిరుమల ఫైన్ ఆర్ట్ స్టూడెంట్, ఇంతకుముందుకు బలగం చేశాడు. నాకు అంత పరిచయం లేదు. అంతకుముందు మా మేనేజర్ రాము తీసుకొచ్చి పరిచయం చేశాడు. చేసిన తర్వాత తను అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే మామూలుగా తను సెట్ వేసి వెళ్ళి మామూలుగా ఇంతకుముందు నేను చేసిన ప్రాజెక్ట్స్లో అంటే వాళ్ళు బాగా చేయలేదని కాదు, సెట్ వేసిన తర్వాత మార్నింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఉండి డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి సెట్ మొత్తం చూసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు, కనిపించరు. కానీ తిరుమల అలా కాదు. డే అండ్ నైట్ వాళ్ళ సెట్ బాయ్స్తోనే పడుకొని వాళ్ళ సెట్ అసిస్టెంట్స్తోనే పడుకొని షూటింగ్లోనే కూర్చొని నేను సినిమా 90 days షూటింగ్ చేస్తే అతను 200 days లొకేషన్లోనే ఉన్నాడు. ఆ విధంగా నాకు తిరుమల మంచి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు ఒక 3 ఆనిముత్యాలు లాంటి పాటలు రాశారు. మీకు తెలుసు. నేను అమరవీరుల పాట, ఆ పాట డే 1 సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఆ పాట నేను ఆయనకి చెప్పెట్టాను. అయితే సినిమా నిడివిలో ఎక్కడా అది రాదు. సినిమా డ్యూరేషన్లో నా కథలో ఆ పాట లేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టి తర్వాత చేద్దామన్నా అని చెప్పా. దానికి ముందు ఆ జెండా పాట పరకాల సాంగ్, ప్రాణం గడ్డిపోచ అనుకో ప్రాణం గాజు పెంకు అనుకో అనేది పాదాన ముళ్ళు గుచ్చితే అని ఈ 2 పాటలు ప్రాణం పెట్టి రాసి ఆయనకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాణంలోనే పాట ఉంది, ఆయన ఆత్మలోనే పాట ఉంది. అలవోకగా వచ్చింది. ఆ తర్వాత ఇక చివరికి అమరవీరుల సాంగ్ జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకరోజు ఈరోజు చెప్పాను నాకు ఇలా కావాలి అని చెప్పాను. నెక్స్ట్ డే కల్లా పాట వచ్చింది. మళ్ళీ నైట్ పడుకొని వింటున్నప్పుడు అన్న నాకు ఇది ఒక్కటి యాడ్ చేస్తే బాగుండు, నిద్రపోయి ఉంటారు నేను ఇప్పుడు లేపి చెప్పలేను అని మెసేజ్ పెడితే 10 నిమిషాల్లో అది యాడ్ చేసి నాకు మళ్ళీ మెసేజ్ వచ్చేసింది రాత్రి 12 గంటలకు. సో అలా సహాయం చేసిన సుద్దాల అశోక్ తేజ గారికి, తర్వాత నా తమ్ముడు కాసర్ల శ్యామ్, మన అనసూయ గారిని మధ్యలో బతుకమ్మ మధ్యలో వెనకాన్ని చేతులు వస్తూ అమ్మవారిలాగా చూపించి గౌరమ్మని గుర్తు చేశారు. అంత గొప్పగా కంపోజ్ చేశారు సుచిత్ర మేడం కలిసి తను డైరెక్టర్గా నేను కో డైరెక్టర్గా మా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాం. అప్పటి నుంచి నాకు మేడంతో మంచి సాన్నిధ్యం ఉంటుంది. ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ చేసి నిన్న కూడా సినిమా చూసి వచ్చి తను ఫీల్ అయింది వీడియో చేసి పంపారు మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత పాదాన ముళ్ళు గుచ్చితే అనేది స్వర్ణ మేడం. తను నాకు అంతకుముందు పరిచయం లేదు, తను మంచి సహాయం చేశారు. జెండా సాంగ్ శంకర్ గారు. జెండా సాంగ్ చేసే టైంకి నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండే ఫస్ట్. కానీ శంకర్ గారు వర్క్ను చూసి, శంకర్ మాస్టర్ వర్క్ను చూసి, ఆయన ఆల్రెడీ అప్పటికి 6 పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆయన వర్క్ను చూసి ఆ విజువల్స్ బాగా వస్తుంటే కంపెనీ కూడా అంటే ప్రొడక్షన్ హౌస్ కూడా లేదు ఆ సినిమాకు ఆ సాంగ్ బాగా వస్తుంది పెట్టేద్దామని చెప్పి, అంటే మా సినిమాలో ఆ సాంగ్కి దాదాపు ఒక్క సాంగ్కే 1.5 crore ఖర్చు పెట్టాము వితౌట్ సీజీలు 1.5 crore ఒక్క సాంగ్కే అయ్యింది. శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇక్కడ కూర్చుంటాడు మా సురేష్ వర్మ అల్లూరి. ఈరోజు సినిమా ఎందుకంటే నేను ఒక టెక్నీషియన్ని, క్రియేటర్ని, మా సంస్థ కొత్త సంస్థ, ఈ మీడియాతోటి డిస్ట్రిబ్యూటర్స్తోని అందరితోటి అనుసంధానంగా ముందుకు నడిపించింది మా
సురేష్ లేకపోతే నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము ఆగమైపోయేటోళ్ళం. ఎందుకంటే వాళ్ళకు మాకు అంత అప్రోచ్ తెలియదు డిస్ట్రిబ్యూషన్తో. సురేష్ మాకు మంచి సహకారం చేశాడు. ఎక్కడ కూడా సురేష్కి పని చెప్తే సురేష్ ముఖంలో టెన్షన్ కనపడదు, లోపల ఉంటుందేమో. అందులో అమ్మాయి కమలాసన్ గారు అమ్మాయి శృతి హాసన్ గారి క్యారెక్టర్ సురేష్ది, పైన ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనిపించదు, పని జరుగుతుంటుంది, టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ వర్క్ మాత్రం నీట్గా జరుగుతుంది. సురేష్కి పని చెప్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాంటి సురేష్ మాకు దొరకడం మా అదృష్టం. సురేష్, థ్యాంక్ యూ సో మచ్. నీ ద్వారా నాకు ఒక మంచి బ్రదర్ దొరికాడు అనుకుంటున్నాను. తర్వాత మా పూజ కాస్ట్యూమ్ డిజైనర్, ఆ అమ్మాయి అంటే మళ్ళీ మీరు పార్టీ వరకు తీసుకెళ్ళొద్దు, బండి సంజయ్ కుమార్ రికమెండేషన్ ద్వారా మా దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి రికమెండేషన్ కదా అని నేను మా రెడ్డి గారు మనసులో అనుకున్నాం. సరే పని చేస్తే చూద్దాం, లేకపోతే లైట్ అని చెప్పేశారు మా పెద్ద ఆయన డైరెక్ట్గా. మనకు పని కావాలి, పని చేస్తే చూద్దాం, లేకపోతే లైట్ అన్నారు. లేదు సార్ చూద్దాం అని చెప్పి ఆ అమ్మాయిని నేను కూర్చోబెట్టి నీట్గా మాట్లాడి తర్వాత మా మైదర్కి అప్పగించి, మైదర్ మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పన్న తర్వాత మైదర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వెరీ బిగినింగ్ స్టేజ్ ఇది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 days తర్వాత ఆ అమ్మాయి ఒక బొమ్మలు గీసుకొని వచ్చిన తర్వాత నిజంగా నేను పక్కకు పెట్టేశాను, నా బ్రెయిన్ నుంచి పక్కకు పెట్టేసి ఇంకా వేరే ఆలోచిస్తున్నా. మా మైదర్ కొంచెం ఎక్స్ప్రెషన్ బ్రెయిన్ ఎక్కువ, అంటే అబ్బా భలే ఉంది సార్ అని చెప్తాడు కదా, అది కొంచెం ఎక్కువ ఉంటుంది మైదర్కి. తక్కువ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి గురించి సార్ అది సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటాయి కదండి, ఆ నేమ్స్ ఎందుకు పెడతారు? ఉదాహరణకు మల్లేష్ అని పెట్టారనుకోండి, మల్లన్న స్వామి, మల్లన్న దేవుడు అంటే యాదవులు ఎక్కువ పెట్టుకుంటారు. బసవ అని పెట్టుకున్నారనుకోండి, శివుడికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ అమ్మాయికి హిస్టరీ తెలీదు, వెళ్ళిపోయి ఓ ఇలా ఉంటే ఎలా ఉంటుంది సార్ క్యారెక్టర్స్, మనకు వాళ్ళ తెలియదు కదా, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం పుట్టినోళ్ళు కదా అని ఒక రీసెర్చ్, ఆ అమ్మాయి నాలెడ్జ్లో ఆ రీసెర్చ్తో మన దగ్గరికి తీసుకొని వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి పనిచేస్తుంది. ఇంకా ఎక్కడ అప్పుడు మా రెడ్డి గారికి చెప్పి అవసరం లేదండి, పూజ మన అమ్మాయి చేస్తుందని చెప్పాను. ఈరోజు నాకు ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే ఒక 4-5 ఫోన్లు, ఫస్ట్ ఫోన్స్ నిజానికి పూజ గురించే వచ్చినాయి. ఆ అమ్మాయి బాగా చేస్తుందట, ఎవరు అని చెప్పారు. ఆ అమ్మాయి ఆల్రెడీ ఏం చేస్తున్నావు, సోనీకి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది, ఇంకో 2 కట్ వేశారు, నాకు ఎవరు వేయట్లేరు, అమ్మాయికి వేశారు ఆల్రెడీ. కాబట్టి థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ. మా సతీష్ రగ్గుబట్టుకొచ్చాడు, థ్యాంక్ యూ. కూర్చున్నా. అలా పూజ నాకు మంచి సపోర్ట్ చేశారు. తర్వాత మా అసిస్టెంట్ ఎడిటర్ తారక్, మా మెయిన్ బాగా ఒక అబ్బాయి గురించి చెప్పాలి, మస్తాన్, బీమ్స్ దగ్గర సౌండ్ ఇంజనీరు, ఎంత టాలెంటెడ్ అంటే ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని చూడగానే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. ఎవరంటే నాన్న అంటారు కదా పెద్ద ఆయన, ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయనలాగా వంది మాత్రం గారిలాగా ఇతను సార్ 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 అంటాడు. అంత సాఫ్ట్గా ఉంటాడు ఆ అబ్బాయి, సార్ 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 అంటాడు. కానీ కోరస్ సింగర్స్తో కూడా ఆ ట్యూన్ చెప్తూ పాడిస్తాడు. జస్ట్ సౌండ్ ఇంజనీర్ అబ్బాయి, ఆ ట్యూన్ చెప్తూ పాడిస్తాడు. నిజంగా చెప్పాలంటే బీమ్స్కి ఒక భుజం మాలియా మేనేజర్ అయితే ఒక భుజం కాదు గుండెకాయనే మస్తాన్, మంచి వర్క్ చేశాడు. తర్వాత వాళ్ళ మొత్తం టీం అందరూ బాగా సపోర్ట్ చేసి ఇంత మంచి అవుట్పుట్ రావడానికి తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. తర్వాత సింగర్స్ శంకర్ మహాదేవన్, మోహన భోగరాజు, మా బీమ్స్తో పాటు కైలాష్ ఖేర్, హిందీ కైలాష్ ఖేర్ పాడారు. తర్వాత మా జితేంద్ర గారి అమ్మాయి, మాతో పాటు రాజమౌళి గారికి శాంతినివాసం చేసేటప్పుడు 2nd యూనిట్ డైరెక్ట్ చేసేవాడు జితేంద్ర గారి అమ్మాయి పేరు మర్చిపోయా, స్ఫూర్తి. థ్యాంక్ యూ. స్ఫూర్తి అని నా కూతురు లాంటిది, మా జితేంద్ర కూతురు కాబట్టి నా కూతురు లాంటిది. అమ్మాయి అంత పెద్ద సింగర్ అయిందని తెలీదు. ఆ బతుకమ్మ పాటలో ముందు పల్లవి పాడింది ఆ అమ్మాయి.
స్ఫూర్తి. చరణాలు పాడింది మోహన భోగరాజు, అంతా మొత్తం మోహన లాగానే ఉంది కానీ ఆ అమ్మాయి పాడింది. వీళ్ళందరూ నాకు సహకారం చేశారు. తర్వాత నా ఆఫీస్లో మా అకౌంటెంట్ శ్రీకాంత్, మిగతా ఫ్రెండ్స్, ఆఫీస్ బాయ్స్ అందరు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపించే వాళ్ళు, మనల్ని ముందుకు నడిచే వాళ్ళు, మా గురువు గారు అనేవాళ్ళు, ఎవరైనా ఆర్టిస్టు కొంచెం ఫేస్ డల్గా ఉన్నా కూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా చెప్పారు, అరే మన ముఖం ఎవరు చూడరా, 100 సినిమాలు చేసినా వేస్ట్, వాళ్ళ ముఖం చూస్తేనే సినిమాకి వస్తారు, ఆ సినిమాలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉంటేనే ఆ సినిమా ఆడుతుంది, ఆ సినిమా ఆడితేనే మనకు లైఫ్ ఉంటుంది, ఇంకో సినిమా వస్తాయి. కాబట్టి ఆర్టిస్టులని చంటి పిల్లల్లాగా చూసుకోవాలి అనేది మా గురువు గారి ఆలోచన. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రాఘవేంద్రరావు గారి టీంలో చాలా మంది తెలిసే ఉంటుంది, ఏ ఆర్టిస్టు ఫీల్ అయింది ఆయన 108 సినిమాల చరిత్రలలో లేదు అసలు. ఒక్క ఆర్టిస్ట్ అంటే ఒక ఆర్టిస్ట్, ఇతను డైరెక్టర్ గారి కారణంగా ఫీల్ అయ్యాను అని. ఆయన నేర్పించిన విద్య ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. పేరు పేరున మహేష్, సంజయ్, శ్రీనివాస్ గారు, హరిచంద్ర గారు, సార్ పేరు మర్చిపోయాను, సురేష్ గారు, మా ఇంద్రజ గారు, రాజార్జున్ గారు, తర్వాత కేతన, మా సత్యం మావాడే మా అన్నాడు, కేశవ్ గారు, చలపతిరాజు గారు నా ఫ్రెండు, తర్వాత మా చైతన్య, శివం, గిరి, సతీన్ శ్రేయాస్, యాట, మా అశోక్ రెడ్డి, మా రమణ, వీళ్ళు కాకుండా మా శ్రీవాణి, తర్వాత ఇది బైరాన్పల్లిలో వీళ్ళు, గుండ్రాంపల్లి, అందరూ మర్చిపోయినాయి, ప్రేమ గారు, బాబీసింహ గారు, తులసి గారు, తులసి గారి దగ్గర డెలివరీ యుక్త, అది ఒక్కరేంటంటే వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసమే పుట్టారా అనిపిస్తుంది. ఈ సినిమా కోసమే పుట్టారేమో, ఈ సినిమా కోసమే దేవుడు వీళ్ళని పుట్టించాడేమో అనిపిస్తుంది. నిజంగా నేను పడ్డ కష్టం తక్కువనే భయ్యా, వాళ్ళు పడ్డ కష్టమే ఎక్కువ. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఒక్కరిని చూపించడానికి లేదు. మహేష్, ప్రభాస్ గారి సినిమా నెక్స్ట్ ఉంది, ఇక్కడ నేను మిసాల్ తీసేయాలి, క్యారెక్టర్ పోతే అక్కడ మారుతి గారు డేట్స్ ఇచ్చేసారు, ఒక్క మాట చెప్పలేదు, మొత్తం మీసాలు కట్ చేసి సీన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ సార్ నాకు కంటిన్యూటీ సార్ అంటున్నాడు. మొత్తం మీసాలు తీసేసాను. మారుతి గారిది ఓపెనింగ్ రోజే ప్రభాస్ సార్తోనే తన కాంబినేషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీసాలు లేవు. మారుతి గారికి నిన్న మీసాలతో వచ్చావు కానీ లుక్ టెస్ట్కి అంటే ఆ సినిమాకి తీసేసాను సార్ అన్నారు. అన్న తర్వాత సరే అలా అంత ఇన్వాల్వ్ అయిన తర్వాత అక్కడ మారుతి గారు కూడా నాకు మళ్ళీ డేట్ కావాల్సి వచ్చింది. ప్రభాస్ గారిని ఒప్పించి మళ్ళీ మధ్యాహ్నానికి ఫిలిం సిటీకి రావాలి కాబట్టి మధ్యాహ్నానికే ప్రభాస్ గారి కాంబినేషన్లో మహేష్ సీన్ ఉన్నప్పటికీ మారుతి గారు ఇమీడియట్గా లేదు ఆ సినిమా పెద్ద కాంబినేషన్ అంటున్నారు, ఎల్లు మహేష్ మనం ఇంకొక రోజు పెట్టుకుందామని ప్రభాస్ గారిని రిక్వెస్ట్ చేసి ఆపి మహేష్ని పంపిస్తే మళ్ళీ ఆ సినిమా పూర్తి చేసి తర్వాత ఏదో పెట్రోల్ మిస్సాలతో ఏదో మేనేజ్ చేశాడు. అట్లా తర్వాత సంజయ్ నాకు తిరుమల పరిచయం చేశాడు. సంజయ్ తిరుమలతో పరిచయం, తను తన క్యారెక్టర్ని బైరాన్పల్లిలో బాగా చేశాడు. శ్రీనివాస్ గారు పోలీస్ ఆఫీసర్, ఆయన పోలీస్ ట్రైనరు, ఆయన పూర్తిగా ఈ క్లైమాక్స్లో వచ్చే వాకింగ్ మొత్తం కూడా, మిలిటరీ వాక్ మొత్తం కూడా అతనే దగ్గరుండి చూసుకున్నాను. నాకేం తెలీదు, నేను అంత చదువుకోలేదు కాబట్టి ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. సరే థ్యాంక్ యూ అండి. మా హరిచంద్ర గారు ఇందులో నిజాం వైఫ్, ఆ అమ్మాయి అనుశ్రియ త్రిపాఠి గారికి ఆయనే ఒక 2 years, ఆవిడకు ఏ భాష రాదు ఏమీ తెలీదు, హిందీ తప్ప, ఇతనే తయారు చేశారు ఆవిడని ఆర్టిస్ట్గా. తర్వాత అతను బాహుబలి నుంచి బాగా ఫేమస్ అయ్యారు, ఎప్పటి నుంచో స్టేజీ ఆర్టిస్ట్ కూడా ఆయన నాకు బాగా చేశారు. ఇంకా ఈయనైతే పోయిన జన్మ నెహ్రూ గారే అనుకుంటా, కాదా? ఓకే. ఆయన ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ అవన్నీ మనం వాళ్ళ తేజప్రో గారి కాంబినేషన్ కదా, ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఈయన పర్ఫెక్ట్గా హిందీ వస్తుంది కాబట్టి ఆయన కాంబినేషన్ సీన్స్ నేను హిందీలోనే షూట్ చేశా, తెలుగులో చేయలే. ఫ్లూయెంట్గా హిందీలోనే ఇద్దరి కాంబినేషన్లో
చేశాను. తర్వాత ఆయన కేశవ్ దీపక్ గారు, ఆయన కూడా చూడండి జస్ట్ లైక్ షోయబుల్లా ఖాన్, యాజ్ ఇట్ ఈస్గా షోయబుల్లా ఖాన్ లాగానే ఉంటాడు ఆయన. కొంచెం హెయిర్ పెరిగి అది తిరిగిందంటే షోయబుల్లా ఖాన్ లాగా ఉంటాడు. మన ఎవరు డికే అరుణ గారు, ఆయన ఫోటో చూపించగానే షోయబుల్లా ఖాన్ అన్నారు. అట్లా సార్ మీరు బాగా చేశారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రైట్. తర్వాత చలపతిరాజు గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, 1999 నుంచి మేము సీరియల్స్ చాలా కలిసి చేసాం. ఆయనతో మంచి క్యారెక్టర్ చేయించాలనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఆయన బిజీగా ఉండి గడ్డం తీయనంటే ఇంకా తప్పదు, ఫ్రెండ్ కదా, గడ్డం తీయకపోయినా అడ్జస్ట్ చేయాలని ఆ గడ్డాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి పిచ్చి పిచ్చిగా మళ్ళీ ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని చేసి అందులో పెట్టాను. ఎందుకంటే పెట్టకపోతే బాగోదు, ఫ్రెండ్ పెట్టాలి కాబట్టి ఇందులో పెట్టాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మా బలగం సత్యం నాకు కో డైరెక్టర్, తను సీరియల్స్ అన్నిటికీ మనోయజ్ఞం అన్నిటికీ కో డైరెక్టర్. తర్వాత నాకు అన్న డబ్బింగ్లో కూర్చుంటాడు ఇతను. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య తనకి మళ్ళీ ఒక రియల్ లైఫ్ ఇది, ఇంటర్వెల్ మక్బూల్ క్యారెక్టర్ ఓ రేంజ్లో చేశాడు. అలా నిజంగానే చంపేయాలనిపిస్తుంది మక్బూల్ క్యారెక్టర్ని. మక్బూల్ క్యారెక్టర్ చేసినందుకు సూపర్ క్యారెక్టర్ చేసే చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. శివం ఇంద్రజ గారితో తన్నించుకున్నాడు. అసలు ఈ పర్సనాలిటీకి ఇంద్రజ గారితో అంతా ఎగిరి పడతారా, కానీ ఇంద్రజ గారు అలా తన్నారు ఇవన్నీ. థ్యాంక్ యూ సో. అదే పరకాయ ప్రవేశం చేసింది. గిరి నా తమ్ముడు, మా ఊరే, మేమిద్దరం చాలా 10-15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్స్. అతను కూడా ఒక రజాకార్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత అశోక్ రెడ్డి కూడా మా పక్కూరు, రమణ కటంగూర్ మా ఊరే. వీళ్ళందరూ కూడా కూర్చోండి చాలా బాగా చేశారు. ఇక ఇంద్రజ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం ఏమిటి, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగినాను నేను కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాను నేను. మీరు బడికి వెళ్ళి చదువుకున్నప్పుడు నేను పని చేయడానికి వెళ్ళాను, అంతే డిఫరెన్స్. నిజంగా ఎంత పని రాక్షస్ అంటే అమ్మో చాలా కష్టం. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఏదైనా మనం ఆదమర్చున్నామా అయిపోతాం. ఆ క్యారెక్టర్కి వచ్చిందంటే అక్కడ ఆవిడ ఐలమ్మ ఉంటుంది తప్ప ఇంద్రజ గారు కనిపించారు అక్కడ. ఐలమ్మే నాకు, ఐలమ్మ. మొన్న మేము ఇంద్రజ గారిని తీసుకొని వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట టూర్కి వెళ్తే అందరూ థియేటర్లో ఐలమ్మ అంటున్నారు ఆవిడ్ని. ఇక నుంచి చూడండి, ఎప్పుడు చాకలి ఐలమ్మ హిస్టరీ మన న్యూస్లో ఉన్నా కూడా అది ఇంద్రజ గారి ఫోటోలతోనే ఉంటుంది. ఇంకా అది ఎక్కడ బిట్స్ పడ్డా ఆవిడతోనే ఉంటుంది. తర్వాత రాజ్ అర్జున్ గారిని రాత్రి మా ఊరు తీసుకెళ్ళా, పల్లెటూరు మా ఊరు. 500 ఓట్లు ఉంటాయి అంతే. వీళ్ళందరూ వచ్చారు, 500 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి హిందీ ఎవరికి రాదు, పక్క గ్రామీణులు వాళ్ళు చాలా బాగా. కానీ ఎంత గొప్పగా చేశారంటే ఫస్ట్ టైం ఒక సన్మాన ప్రోగ్రాం, ఆ కార్యక్రమం అనేది మా ఊర్లో ఫస్ట్ టైం నిన్న చేశారు. రాత్రి మేమందరం వెళ్ళాం. ఆ ఊర్లో కూడా రాజార్జున్ గారు కనిపించగానే ఒక 10 నిమిషాలు విజిట్ చేస్తూనే ఉన్నారు ఆయన్ని చూసి. వాళ్ళకి ఏమీ తెలియదు, భాష తెలియదు పాపం, తెలుగే మాట్లాడతారు మా ఊర్లో, అంతకంటే ఏమీ తెలియదు వాళ్ళకి. పల్లెటూరు మాది, ఉత్తటూరు అని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది, రామన్నపేట మండలం. సో అంటే చూడండి, భూపాల్లో పుట్టి బాగా తాపత్రయంతో యాక్టర్ అవ్వాలని ప్రిపేర్ అయిపోయి తర్వాత ముంబై వచ్చి ఒక 20 సంవత్సరాలు కష్టపడి, ఒక తాపత్రయం ఉంటే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఎప్పుడైనా ఆ పని. మన క్రమశిక్షణతో దాని మీదనే మనసు పెడితే. ఈరోజు రాజార్జున్ గారు నిజంగా 2 గన్మెన్స్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు కొడతారు, అరే కాశీం రాజు ఇన్ని తప్పులు చేసేవారా అని. నిజంగా ఎంత అంటే అతను కనిపిస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి, అతను చూస్తే వెంట్రుకలు లెక్కపడుస్తాయి. అతను కూడా ఇంతసేపు ఇతను ఇంకోటి ఏంటంటే డేంజర్ ఏంటంటే అతనే కాదు, అతను పక్క ఆర్టిస్ట్ బాగా చేయకపోయినా నచ్చదు, ఆడికి నేర్పిస్తాడు, పక్కకెళ్ళి నేర్పించి ఇది నేర్పించేసి ఆడితో కలిసి చేస్తుంటాడు. సినిమా కోసం, సినిమా సీన్స్ కోసం తాపత్రయపడడం ఒకెత్తు, ఈ సక్సెస్ టూర్లో తిరుగుతుంటే కార్లో కూర్చొని ఆయన పక్క కూర్చున్న వాళ్ళు చంపుతూ స్క్రిప్ట్ రాసుకొని అబ్బా క్యా బోలో ఏ గావ్ క్యా హై
ఏ సిద్దిపేట కైసా బోల్నా, అరే మొత్తం ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు తెలుసుకోవడం, దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఆ ఊర్లో తెలుగులో స్పీచ్ ఇచ్చి ఆ ఊరి ప్రజల గురించి మాట్లాడడం. అంటే తాపత్రయం చూడండి, నేను రీచ్ అవ్వాలన్న తాపత్రయం. అది ఆ తాపత్రయం ఉంటే ఏ కెరీర్లోనైనా నో డౌట్ ఒక రోజు లేట్ అంతే, ఒక రోజు 2 రోజులు లేట్ అంతే, బట్ అది సాధిస్తాం. అది భోపాల్ నుంచి వచ్చి బాలీవుడ్లో ఎదిగి ఈరోజు మన టాలీవుడ్లో ఒక అమరీష్ పురి తర్వాత బాలీవుడ్ వచ్చిన ఆర్టిస్ట్లో నెక్స్ట్ బాలీవుడ్ నుంచి వచ్చిన టాలీవుడ్ని ఏలబోతున్న ఆర్టిస్ట్ ఎవరంటే మా రాజార్జున్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తర్వాత ఇంకా అనసూయ గారు, ప్రేమ గారు, మా బాబీ, వేదిక, మకరన్ దేశపాండే. మకరన్ గారు కూడా అంతే, స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన నిజాం స్టిక్లో ఉన్నది డైమండ్, అది డైమండ్తో కూడిన స్టిక్ ఇస్తే దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే టక్కున గోక్కుంటాను సార్ అన్నాడు. ఏంటి అన్న, గోక్కుంటాను సార్ అన్న. గోక్కో అన్నాను. నేను ఇక్కడ గోక్కోమని చెప్పాను, స్టార్ట్ అయ్యే టైంకి ఇట్లా గోక్కుంటూ కూర్చున్నాడు కాలుకు. అంటే దీన్ని ఇంకా దిగజార్చాలి వాడికి, అంటే సారీ వాడి కాదు, నిజాం రాజుకి అంత పెద్ద డైమండ్ కూడా కాలు గోక్కోవడానికి ఉపయోగించాడు అనేది రిజిస్టర్ అవ్వాలి అని నేను వీపు గోక్కోమని చెప్పేట, నిజానికి అతను కాలు గోక్కుంటూ కూర్చున్నాడు. అంటే చూడండి తాపత్రయం ఎలా ఉంటుందో. తర్వాత తేజ్ సప్రో గారు, అంత పెద్ద ఏజ్, మేబీ 70 years ఉండొచ్చు తేజ్ సప్రో గారికి, 60-70 years ఉంటాయి. మార్నింగ్ 6కి ప్రాస్థెటిక్ మేకప్లో రెడీ అయ్యి ఆ ముక్కుల్లో, మరి మనకు ముక్కులో కాసేపు ఏదైనా తగిలితేనే ఇది ఉంటుంది, ఆ ముక్కులో పైప్స్ పెట్టుకొని ముక్కులో ఇంత లావు చేసుకొని ఇవన్నీ ఇంత చేసుకొని ఓ రోజు 11 అయినా అట్లే కూర్చున్నాడు చేశాడు. ఆయనలో కూడా సర్దార్ పటేల్ తప్ప తేజ్ సప్రో గారు కనిపించలేదు. అట్లా అందరూ ఇప్పుడు ఇదంతా ఏంటంటే కూలీలందరూ రాళ్ళు మోస్తే మనకు పేరు వచ్చినట్టు, మనం ఆ ఇంట్లో కాపురం చేసినట్టు వీళ్ళందరూ పని చేస్తే కదా ఈరోజు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఇంత పేరు వచ్చింది. వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు కదా. కానీ అందుకనే ఈ సినిమా నాది కాదు, వీళ్ళందరిది, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ది, నా మేనేజర్స్ది, నా కాస్ట్యూమ్స్, మేకప్, కాస్ట్యూమ్స్, ఇలా ఆల్ 24 క్రాఫ్ట్స్ నాకు హెల్ప్ చేసిన. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ హిందూ ముస్లిం ఇలాంటివి ఏవి లేదు, సంబంధాలు లేనే లేదు. నేను చాలా 100 సార్లు చెప్పాను, ఇది మత చరిత్ర కాదు, కేవలం గత చరిత్ర అని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 1-2 సార్లు అనవసరంగా ఒక క్రియేటర్ని, ఒక జర్నలిస్ట్ని అయిన నన్ను ఒక మతంలోకి లాగొద్దు, ఒక పార్టీలోకి లాగొద్దు. నాకు ఆ పార్టీకి సంబంధం లేదు, నాకు ఆ మతంతో సంబంధం ఉంది, ఆ మతంతో కూడా నా ఫ్యామిలీలో ఆ మతం ఉంది, నేను ఈ పార్టీలో లేదు. నేను ఒక క్రియేటర్ని, నా ప్రాంత చరిత్రను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. సముద్రం అంత చరిత్రలో చెంచా నీటిని మాత్రమే మీకు చూపించగలిగాను. దాన్ని మత కోణంలోకి తీసుకెళ్ళి అడుగున తొక్కేసి ఇప్పటిదాకా ఆ చరిత్రను తొక్కినట్టు ఈ సినిమాను కూడా తొక్కేయొద్దు. కానీ కొందరు ఎక్కడో మోటివేట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు నేను దాదాపు 6-7 జిల్లాలు తిరిగాము. మొత్తం అన్ని చోట్ల 90% వెళ్తుంది. సెకండ్ వీక్ వచ్చినాక కూడా అది చూసిన ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడలేదు, రాంగ్ మాట్లాడలేదు. ఇలా అందరూ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఈ సినిమాని ఇంత చేయడానికి ప్రొడ్యూసర్కి నాకు అనుసంధానంగా ఉన్నది మా అంజిరెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు తెలియదు కాదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఒక్కొక్కసారి అందుతాయి, ఒకసారి అందవు, చికాకు పడుతుంటాడు, ఏదో వస్తుంటాయి. అట్లాంటిది చాలా తక్కువ సందర్భాలు వచ్చినాయి. ఇటు క్రియేటివ్ సైడ్ నాకు సరిగ్గా అనుకున్నది రాకపోతే నాకు చికాకు వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తను కొత్త అయిన మన ఇండస్ట్రీకి మధ్యలో ఉండి అక్కడక్కడ ఇక్కడ ఉంటూ నీట్గా ప్రాజెక్టు జరగడానికి సహకరించాడు అంజిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మారుతి గారు ఇక్కడే సినిమా చూసి మా డైరెక్టర్స్ అసోసియేషన్కి షో చేశాను. వచ్చి అసోసియేషన్ మొత్తం చూసి మారుతి గారు గర్వంగా ఫీల్ అయ్యి, మిగతా వీరశంకర్ గారు, మిగతా డైరెక్టర్స్ అనిల్,
అందరూ గొప్పగా ఫీల్ అయ్యి సినిమాని ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. పెద్దయినా నాకు తండ్రి లాంటి వాడు. మా రాజమౌళి గారి ఫాదర్ అంటే నాకు ఫాదరే. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే 11 గంటలకు చెప్తే 11 గంటలకు వచ్చి ఆయన ఆశీర్వదించి వెళ్ళారు. విజేంద్ర ప్రసాద్ గారికి మీకు తెలియదు కాదు, మా గురువు గారు రాఘవేంద్రరావు గారికి, తర్వాత నా సొంత అన్న లాంటివాడు దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎప్పుడు నాకు అన్నలేని లోటు తీస్తూ నాకు అండగా ఉన్నారు 20 సంవత్సరాలుగా. వాళ్ళకి తర్వాత ఇది చూడగానే మా సివి రావు గారు అన్నపూర్ణ నుంచి సినిమా చూసి ఏంటి సార్ ఏదో సినిమా జరుగుతుంది మా అన్నపూర్ణ స్టూడియోలో అనుకున్నాను, మా నాన్న చెప్తుంటే ఇంత అనుకోలేదని చెప్పి తను సినిమా చూసి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి కూడా చూపించి వాళ్ళ అబ్బాయి బీటెక్ చేశాడు అనుకుంటా, సెకండ్ ఇయర్. ఆడికి సినిమా నచ్చి నైట్ అంతా నా ఇంటర్వ్యూ చూసుకుంటూ కూర్చున్నాడు ఎవరి డైరెక్టర్ అని ఆ కుర్రాడు. సో సివి రావు గారు అబ్బాయి అన్నపూర్ణ. తర్వాత సివి రావు గారు ఇమ్మీడియట్గా ట్వీట్ చేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ ఈ సినిమా మీరు చూడాల్సిందే అని ఫోన్ చేసి చెప్పారు ఆయన. తర్వాత సుమ గారు సినిమా చూసి రాజీవ్ భయ్య మాకు దాదాపు 20 ఏళ్ళ రిలేషన్ మాది. సుమ గారు టీవీ సీరియల్స్లో యాక్టింగ్ చేసేటప్పటి నుంచి రాజీవ్ మేమందరం కలిసి చేసేటప్పటి నుంచి మేము ఒక ఫ్యామిలీ రిలేషన్. సినిమా చూసి తిరుపతి వెళ్తూ ఆవిడ నా ఫోన్ నేను కరీంనగర్లో సక్సెస్ టూర్లో ఉన్నాను. తను సినిమా చూసి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఒక 4 సార్లు రాజీవ్ భయ్య తను ఫోన్ చేసి సుమ గారు అన్న గొప్ప మాట ఏంటంటే, యాటా గారు మీరు కనిపిస్తే 2 కాళ్ళు మొక్కాలనుంది. నిజంగా ఆ మాట అన్నందుకు ఆవిడ కాళ్ళు 10 సార్లు మొక్కాలి. ఎందుకంటే అంత సినిమా చూసి చరిత్రను అర్థం చేసుకొని ఆ మాట అనాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది యాటా గారు సినిమా, కీప్ ఇట్ అప్ అని అనేస్తున్నాను అంతే. కానీ ఆవిడ గొప్పతనం అది, ఆ సినిమాని అర్థం చేసుకొని ఆ మాటని మా రాజీవ్ భయ్య సుమ గారు దాదాపు ½ అన్ అవర్ మాట్లాడి అప్రిషియేట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరు నేను ఇంకెవరినైనా మర్చిపోయానేమో. తర్వాత నా ఫ్రెండ్ ఉంటాడు గుత్తా వెంకటేశ్వరరావు అని, కార్తీక దీపం ప్రొడ్యూసర్. తను అసలు ఎక్స్ప్రెసివ్ కాదు, నాలాగా నేను నవ్వు రాదు ఏడుపు రాదు ఏమి ఊరుకుని అట్లా చూసి గమ్మున ఉంటాడు అట్లా. ఆ సినిమా చూశాడట. నేను ఎక్కడ ఆ రోజు వరంగల్ టూర్లో ఉన్నాను. ఫోన్ చేస్తున్నాడు. నేను లిఫ్ట్ చేయకపోతే మా ఆవిడకి ఫోన్ చేసి అర్ధగంట మాట్లాడి మీ ఆయనకు చెప్పమ్మా ఎక్కడ దొరికినా కాలు మొక్తా, ఇదే పదం. ఆయనలో ఉన్న సరస్వతికి నేను కాలు మొక్తా, ఆయన వర్డ్ ఇది అన్నట్టు అని మళ్ళీ నాకు ఎప్పుడో 12కి ఫోన్ చేసి మళ్ళీ 1 అవర్ మాట్లాడాడు. ఇట్లా ఎవరిని కదిపినా ఎవరు సినిమా చూసినా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సినిమాని పొగుడుతుంటే ఈ సినిమా వెనక ఆ పోరాట యోధుల ఆత్మలు ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాయేమో అనిపిస్తుంది. అందుకనే ఈరోజు ఇంత గొప్పగా మీ ముందుకు వచ్చింది. నో డౌట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నార్త్లో రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. మరాఠీ అదే నార్త్ అంటే టోటల్గా మళ్ళీ అక్కడి నుంచి ఒక సునామీ వచ్చి ఆ సునామీ మళ్ళీ తెలుగు రాష్ట్రాన్ని తగులుతుందన్న నమ్మకం నాకుంది. అక్కడ సునామీ స్టార్ట్ అయింది, ఆ సునామీ తెలుగు రాష్ట్రాన్ని మళ్ళీ తగులుతుంది, ఇక్కడ మళ్ళీ సునామీ మొదలవుతుంది. ఈ సినిమా ఈరోజు ఆగిపోయేది కాదు. అందరికీ ఈ విధంగా పేరున నేను ఎవరైనా ఇంకా గుర్తు తెచ్చుకోవడం ట్రై చేస్తున్నాను, నాకు గుర్తు దొరకట్లేదు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులనే, ఎందుకంటే వంశీభయ్య ఫోన్ చేసి మొన్నటి దాకా ఫస్ట్ ప్రివ్యూ చూసేంత వరకు వంశీభయ్య నా వర్క్ 50 మార్క్స్ వేసుకుంటూ వచ్చాడు. చేస్తుంటాడులే అట్లా ఉన్నాడు అన్నట్టు, అంతే. ఎప్పుడు చూసినా కూడా సినిమా చూసిన తర్వాత పట్టుకొని ఏం భయ్యా ఏం సినిమా చూసినావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాట్లాడి బయటకు వచ్చి ప్రొడ్యూసర్కి, ఆయన తెలిసిన ప్రొడ్యూసర్స్కి అందరికి ఫోన్లు కొట్టి సూపర్ సినిమా సార్ అని మౌత్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఆయన నుంచి ఆ తర్వాత నేను మన ప్రెస్ మీడియాకి ప్రివ్యూ చేసిన రోజు నేను రాలేకపోయా, ఏఎంబీలో ఇంకో ప్రివ్యూలో ఉన్నా. ఇక్కడి నుంచి నాకు వచ్చిన రిపోర్ట్, నా జర్నలిస్ట్ మిత్రులందరూ మన వాళ్ళందరూ విజిల్స్ వేస్తూ సినిమాలు చూశారని, ఈ సినిమాని విజిల్స్ వేస్తూ సినిమా చూశారని. 60-70 ఏళ్ళ ముసలోడు హీరోగా చేసిన విజిల్స్ వేశారంటే మన గొప్పతనం ఎలాంటిది భయ్యా. సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్లో భోజనం చేసి వెళ్ళండి అన్నా కూడా విజిల్స్ మారిపోయినాయి. భోజనం చేసి వెళ్ళండి అని చెప్తే విజిల్స్ కొడతారా ఎక్కడైనా? కొట్టే పరిస్థితి ఆ చరిత్రలో ఉంది.
అలాంటి సిచ్యువేషన్స్ ఆ హిస్టరీలో ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. ఇమీడియట్గా ఆ మీ రేటింగ్స్తో, మీ రివ్యూస్తో నా ఇప్పటికీ బుక్ మై షో 9.5, మిగతా IMDb 9.5, మిగతా ఇంత మంచి రేటింగ్స్ ఎందుకు భయ్యా నా మీద మీకు అంత ప్రేమ? చరిత్ర మీద నిజంగా కూడా మీడియాని ఎప్పుడు ఎక్కడ తప్పడానికి లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో, అంటే అఫ్కోర్స్ ఈరోజు నా గురించి చెప్పినని కాదు, చరిత్ర గురించి నేను ఎవరిని నా గురించి అలా గొప్ప చెప్పడానికి. చరిత్ర, ఈ సినిమా అనే భుజస్కంధాల మీద మీరు తీసుకెళ్లారు భయ్యా. నిజంగా చెప్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ముందు కూర్చున్న వాళ్ళు కూడా, తర్వాత నా పనిచేసిన వాళ్ళు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యాట గారు. అంటే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఈ మీటింగ్ అవ్వడానికి తను పడ్డ కష్టం, తనందరినీ మాకు వర్క్ ఇచ్చి మాతో వర్క్స్ అలా చేయించుకునే విధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి చాలా పేషెన్స్ ఎక్కువ. పైకి మాట అన్నా కానీ మళ్ళీ ఆలోచించి మళ్ళీ పిలిచి మళ్ళీ అడుగుతాడు. ఆ మూమెంట్లోనే అన్న మీరు పట్టించుకోవద్దు, బట్ ఏంటి అంటే ఎందుకు అడిగావు నన్ను క్రాస్ క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మై సెల్ఫ్ అండ్ ఫీలింగ్ ఇస్ మాస్టర్ పీస్. ఐఎమ్ ప్రౌడ్లీ ఐమ్ సెయింగ్ దిస్ మాస్టర్ పీస్ రజాకార్ మూవీ. ఈ రజాకార్ మూవీకి పని చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవర్ నుంచి మొదలు పెడితే అండ్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యాటర్